హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను మీ రాధిక పొన్నకటి ఛానల్ని సపోర్ట్ చేస్తాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన మన ఛానల్ అయితే 50K ఫ్యామిలీ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గానే అయింది 50K. థ్యాంక్ యూ. చాలామంది యూట్యూబ్లో ఫ్రాడ్ క్రియేటర్స్ని ఎక్కువగా నమ్ముతున్నారు. నాకు ఎట్లా తెలిసిందంటే ఈ విషయం, ప్రమోట్ అని వస్తుంది కదా షార్ట్స్కి కానీ వీడియోస్కి కానీ. ప్రమోట్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మామూలుగా ఈ ప్రమోషన్ వేరు, ఇది కాకుండా ఇంకా కొత్త వాళ్ళు క్రియేటర్స్, మేము క్రియేటర్స్ అవి ఇవన్నీ కామెంట్ చేసుకుంటా చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, 500, 600, 1000 బిలో, లేకపోతే 1000 అబో, 10,000 బిలో ఉంటాయి కదా, వాళ్ళందరికీ కామెంట్లు పెట్టుకుంటా ఏం చేస్తున్నారంటే మేము డబ్బులు కడితే అంటే 500 కడితే 500 సబ్స్క్రైబర్స్, 50 రూపీస్ కడితే 50 రూపీస్, 10 రూపీస్ కడితే 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసాం మేము, అవి అని చెప్తారనమాట. రీసెంట్గా ఫ్రాడ్ అనమాట. ఇలాంటి ఫ్రాడ్స్ని చాలామంది నమ్ముతున్నారు. అసలుకి ఇది నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే వీళ్ళు గుడ్డిగా నమ్మి డబ్బులు వేసినారు అనమాట. చాలా ఫ్రాడ్ ఇది మాత్రం ₹1 కూడా ఉండదు. అంటే వాళ్ళ క్రియేటర్సే, వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఒక 1000 మెంబర్స్ లెక్క, లైక్ ఒకరికే 10 అకౌంట్స్ కానీ 15 అకౌంట్స్ కానీ ఒకరికే ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అనేది గుంపు అయితే ఉంటుంది. ఆ గుంపులో గోవింద లెక్క 10 మెంబర్స్ ఉంటారు. ప్రతి మెంబర్స్ ఫస్ట్ చూద్దామని వీళ్ళు చిన్న వీడియోస్ వాళ్ళు ఉంటారు కదా, చిన్న అంటే 500, 600 వీడియోస్ క్రియేటర్స్ యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే 500 మెంబర్స్ 100 మెంబర్స్ కానీ మనకైతే 500 మంది ఉన్నారు కదా, ఇంకా వేరే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా మంది వస్తలేమని ఫస్ట్ 10 రూపీస్ కడుతున్నారు అనమాట. ఇలాంటి ఫ్రాడ్ యూట్యూబర్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 రూపీస్ కడుతున్నారు. 10 రూపీస్ కట్టిన తర్వాత వాళ్ళు ఎంబడే ఇంకా 10 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేస్తారు అనమాట ఛానల్స్ని. అబ్బా ఇదేదో బాగుంది, 10 మెంబర్స్ వచ్చేది కదా అని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ 50 రూపీస్ అకౌంట్లో వేస్తున్నారు. 50 మెంబర్స్ ఎంబడే అయిపోతారు అసలుకి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే, లేకపోతే వాళ్ళ అకౌంట్లో ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదో పెద్ద విషయం ఏం కాదు. ఇంకా 100 రూపీస్ ఇస్తే 100 మెంబర్స్, 200 రూపీస్ ఇస్తే 200 మెంబర్స్, ఇంకా లాస్ట్కి ఏం చేస్తారంటే అబ్బా ఇదేదో బాగుందని 1000లు 1500లు ఎంబడే వేసేస్తున్నారు. అసలుకి థౌజండ్స్ అయితే చాలామంది అసలుకి ఎంతమంది లాస్ అయినారో ఈ డబ్బులు అనమాట. చాలామంది అసలుకి డబ్బులు వేసేసి ఇంకా 500 అంటే 50 రూపాయలు వేస్తే మనకు సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు. 10 రూపీస్ ఇస్తే వచ్చారు. అసలుకి 100 రూపీస్ వేస్తే కూడా మనకు 100 మెంబర్స్ వచ్చారు. 1000 రూపీస్ వేస్తే 1000 మంది ఇప్పుడు చిటికలో వచ్చేస్తారని చిన్న ఫ్రాడ్లతోని, చిన్న మూఢనమ్మకాలతోని 1000 రూపాయలు పంపించేస్తున్నారు. ఇది చాలా ఫ్రాడ్ అనమాట. 1000 రూపాయలు తీసుకొని వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, అకౌంట్ క్లోజ్ చేసుకొని సైలెంట్గా ఉండడం కానీ చేస్తున్నారు. ఈ మిస్టేక్ తెలియని వాళ్ళు చేస్తున్నారంటే ఏమో కానీ తెలిసిన వాళ్ళు కూడా అసలుకి ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఇలా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. అట్లా మోసపోయిన వాళ్ళు నాకు కామెంట్ చేశారు అనమాట. చాలా ఫ్రాడ్ కామెంట్ వస్తాయి. మీ ఛానల్ ఎదుగుతుంటే కానీ, లేకపోతే లైక్ రోజుకి 10 మెంబర్స్ 5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవుతుంటే కూడా మీకు ఇలాంటి కామెంట్లు అనేవి వస్తాయి. అలాంటి కామెంట్లకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వకండి. ఒకవేళ రిప్లై ఇచ్చినా నాకు ఇదే ఇంట్రెస్ట్ లేదని అభిమానం చెప్పండి. మీరు ఇంట్రెస్ట్ ఉందని వస్తున్నారు కదా అని 50 రూపాయలకి 10 రూపాయలకి ఇట్లా వేసి తర్వాత మళ్ళీ 1000 వేసారనుకో మీరే ప్రాబ్లంలో ఉంటారనమాట. ఇవి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఫ్రాడ్స్ అనమాట. ఎవరు మనకైతే ఊరికైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకోరు. మన వీడియోలు నచ్చో అవి మన వీడియోస్ నచ్చి, మన డ్యాన్స్ నచ్చి, మన వాయిస్ నచ్చి, లైక్ ఎనీవేర్ ఏదైనా ఒకటి బాగా నచ్చితే మాత్రం, కంటెంట్ ఉంటే మాత్రం పబ్లిక్ అనేది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ రావాలన్నా, వ్యూస్ రావాలన్నా, లైక్స్ రావాలన్నా చాలా టైం అయితే పడుతుంది. తొందర పడకండి. ఛానల్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది కాబట్టి స్పీడ్గా గ్రోత్ ఉండాలంటే ఏ దానికి ఉండదు. ఇట్లా మ్యాజిక్ జరిగినట్టు ఏవో కొన్ని ఛానల్స్ మాత్రమే స్పీడ్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటాయి. కొన్ని ఛానల్స్ వాళ్ళకి సూపర్ ఫాస్ట్గా ఉంటాయి కానీ మిగతా ఛానల్స్కి అంత స్పీడ్ అనేటివి గ్రోత్ అనేటివి ఉండదు. మీరు తెలిసి మోసపోకండి. ఎవరికి నమ్మి డబ్బులు అనేటివి అస్సలు వేయకండి. అసలు డబ్బులు ఎవరికి ఊరికి రావన్నట్టు. అసలుకి వేసే కూడా సబ్స్క్రైబర్స్ వస్తారా అంటే కూడా రావు. అసలుకి ఏదో 100 to 200 మంది మెంబర్స్ వస్తారు అంతే, అంతకుమించి రారు.
1000 రూపాయలు వేసి కూడా వాడు సబ్స్క్రైబ్ చేపిస్తాడు అవి అని కూడా నమ్మకం లేదనమాట. 1000 రూపాయలు తీసుకున్నాక వాడు మీ ఛానల్లో ఎందుకుంటాడు, పక్క ఛానల్కి పోతాడు. అర్థమైందా? 100, 200లో ఇట్లా ఏరేసి డబ్బులు ఊరికినే పోగొట్టకండి. ఓకేనా? చాలా మంది కామెంట్లు చేస్తుంటారు ఏంటంటే మేము డబ్బులు ఓడగొట్టుకున్నామని కామెంట్లు చేస్తుంటారు, మేము డబ్బులు ఇస్తే సబ్స్క్రైబ్ చేపిస్తామని కూడా కామెంట్లు చేసిస్తారు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇదైతే. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఛానల్ని మానిటైజేషన్ 1000 మెంబర్స్ కాగానే మానిటైజేషన్లు చేస్తామని కూడా 4000 అవర్స్ ఫ్రీ ఇస్తాం. కొన్ని యాప్స్ ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, మేము ఆన్ చేసి ఇస్తాం, మేము క్లిక్ చేసి ఇస్తాం, మా ఛానల్లో పెట్టుకుంటాం, మేము స్టేటస్లో పెట్టుకుంటాం మీ ఛానల్ని, మీకు అసలుకి ఇట్లా మినిట్స్లో అయిపోతారు అవి ఇవని చెప్తుంటారు చాలామంది. అలాంటివి ఫ్రాడ్స్ వర్డ్స్ వినకండి. అసలుకి మొత్తం చాలా ఫ్రాడ్ అనమాట. మీరు అట్లా వేసే వస్తారు, ఇట్లా వేసి వస్తారు అని అసలుకి ఎందుకు వస్తారు అట్లా వేసే రారు. అసలుకి ఇన్ని రోజుల నుంచి కష్టపడి వీడియోస్ పెడుతుంటేనే అసలుకి 2 hours 3 hours మనకి వాచ్ అవర్స్ రావడానికి ఎంత సమయం పట్టింది, అసలుకి ఎంత టైం పట్టింది, ఎంత లేట్ అవుతుంది అసలుకి తెలీదా మీకు? యూట్యూబ్ క్రియేటర్గా మీరు అనుభవించిన బాధలు ఉంటాయి కదా. వ్యూస్ రానికి ఎంతగానో కష్టపడ్డారు, లైక్స్ రానికి ఎంతగానో కష్టపడ్డారు, ఒక్కొక్క సబ్స్క్రైబర్ రావడానికి ఎంతెంత కష్టపడుతున్నారు తెలీదా మీకు? ఇప్పుడు రీసెంట్గా నాకు కామెంట్లు చేసే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, తెలుసు కదా. మీరు ఒక 1000 మెంబర్స్ని చేయాలంటే ఎంతగానో కష్టపడుతున్నారు. అసలుకి ఎంతగానో కష్టపడితే ఎన్ని వీడియోస్ పడితే ఒక సబ్స్క్రైబర్ అనేది వస్తారనమాట. అర్థమైందా? చిన్న చిన్న వాటికే ఇట్లా పెద్ద నమ్మేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టేసుకొని డబ్బులు మాత్రం ఎవరికి పడితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకండి. అది హ్యాక్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. రీసెంట్గా యూట్యూబ్లో క్రియేటర్స్కి జరుగుతున్న విషయం అనమాట. ఇది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. మీరు ప్రతిదానికి బెంబేలు ఎక్కేసి ఎవరికి పడితే వాళ్ళు డబ్బులోకి ఇవ్వకండి. మీ మెయిల్ ఐడీలు మీ పాస్వర్డ్లు కూడా మీ దగ్గరనే ఉంచుకోండి. మానిటైజేషన్ చేయాలనో లేకపోతే ఇంకేదో సెట్టింగ్స్ వచ్చిందనో తెలిసిన వాళ్ళనో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. మీకు మీకు శత్రువులకు కూడా అసలు ఇవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ మీ ఛానల్ని నాశనం చేస్తారనమాట. ఇట్లా చాలా మంది మోసపోతున్నారు. పెద్ద యూట్యూబ్ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఒక్క యూట్యూబ్ పేమెంట్ కూడా వస్తలేదని, లైక్ మీకు పేమెంట్ కూడా తొందరగా ఇప్పిస్తాం, మీకు యూట్యూబ్ పేమెంట్ ఇంకా రాకపోతే మీకు డాలర్స్ తొందరగా వేస్తామంటే కూడా చాలా మంది నమ్మి డబ్బులు వేయడము, అవేవో సెట్టింగ్స్ ఆన్ చేసి ఇస్తారంట అని మన మెయిల్ ఐడీలు పాస్వర్డ్లు అన్ని తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టడం, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు. అసలుకి ఇలాంటివి అయితే తప్పులు అయితే అసలు చేయకండి. ఎవరో డబ్బులు పెడితే మనకు వాచ్ అవర్స్ చేయడం కానీ డాలర్స్ వేయించడం కానీ అలాంటివి ఏముండవు. మన వీడియోస్ నచ్చితే ఆటోమేటిక్గా పబ్లిష్ అయితే ఆటోమేటిక్గా వస్తారు. కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆవాలైనా సరే ఖచ్చితంగా వచ్చి తీరాల్సింది. ఎందుకంటే మనం ఛానల్ పెట్టింది రన్ అవ్వడానికి, క్లోజ్ చేయడానికి రాదు. ఇది 2-3 రోజుల కిరాణా షాప్ కాదండి పెట్టి మూసేయడానికి. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఐడి వచ్చిందనుకో మనం ఛానల్ని డిలీట్ చేసిన సరే, డిలీట్ అయినా సరే డిలీట్ చేసినా సరే మళ్ళీ మన ఛానల్ రీగ్రోత్ అనేది అవుతుంది. రీగ్రోత్ అనేది ఆటోమేటిక్గా నన్ను రివ్యూ చేసుకో అప్డేట్ చేయని ఛానలే వస్తుంది. అసలుకి నమ్ముతారా? ఒక ఛానల్ని ఎన్నిసార్లు డిలీట్ చేయండి మళ్ళీ వస్తుంది. అసలుకి మీరు ఆటోమేటిక్గా వస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఛానల్ అయినా ఇప్పుడు ఒకసారి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ మీరు డిలీట్ చేసినా సరే ఆ ఛానల్లో మీరు అంతకుముందుకు పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా పబ్లిష్ అవుతాయి. ఆ వీడియోస్ మాత్రం అస్సలు డిలీట్ కావు. మీరు కోపంలోనో లేకపోతే ఫ్రాడ్ జరిగిందని ఈ యూట్యూబ్ ఛానల్ బాగాలేదని ఛానల్స్ని డిలీట్ చేసారనుకో, అంతకుముందుకు పబ్లిష్ అయిన వీడియోలు అట్లనే ఉంటాయి. అవి మాత్రం డిలీట్ చేయడం కుదరదు అనమాట. యూట్యూబ్ ఛానల్ రన్ అవుతూనే ఉంటాయి, మీకు సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉంటాయి. కాకపోతే మీకు చూపించదంతే. మీరు మళ్ళీ ఆ ఛానల్ని రీఅప్డేట్ చేసుకుంటే తప్ప యూట్యూబ్ వీడియోస్ కూడా హ్యాక్ అయ్యి కూడా ఛానల్స్ డిలీట్ అయ్యి ఉంటాయి కదా. చాలా మందికి ఛానల్స్ డిలీట్ అయినా సరే వీడియోస్ మాత్రం రన్ అవుతూనే ఉంటాయి, పబ్లిష్ అవుతూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారనమాట. సరేనా? తొందరగా కూడా వీడియోలను కానీ షార్ట్స్ని కానీ ఛానల్స్ని కానీ ముఖ్యంగా డిలీట్ ఎవరు చేయకండి. అంత పెద్ద అవసరాలు కూడా మనకు రాలేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ రోజు వీడియో అనమాట. యూట్యూబ్లో అసలుకి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద ఫ్రాడ్ అనమాట. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఎదుగుతుంటారో లైక్ ఎదగడానికి ప్రయత్నిస్తుంటారో వాళ్ళందరినీ మోసం చేయడానికి కొన్ని ఛానల్స్ అయితే దిగాలి అనమాట. ఆ ఛానల్స్ వల్ల మనకైతే కామెంట్లు పెడుతుంటారు, మీరు రిప్లై ఇచ్చి నమ్మి వాళ్ళకి డబ్బులు కొట్టడము. మీరు ఒక 1000 రూపీస్ కొడితే 1000 మంది వెంటనే అయిపోతారు.
అది 4000 అవర్స్ కూడా అయిపోతుంది, మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది అవి అని చెప్పగానే ఎవరు మోసపోకండి. డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి అస్సలకి కొట్టకండి. డాలర్స్ పెంచుతా అంటే కూడా ఎవరేం నమ్మకండి. మనం రోజుకి 50 వీడియోలు తీసినా $1 అనేది యాడ్ కాదు, అర్థమైందా? అది యాడ్ అయ్యే టైంకి యాడ్ అవుతుంది. మీరు పెద్ద పెద్ద ఊహించుకొని పెట్టకండి. స్లోగా అయినా సరే యూట్యూబ్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సపోర్ట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఈ వీడియో ఇట్లా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎనీవే 50K ఫ్యామిలీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.